హలో ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. రేపు మనం ఏవైతే స్టాక్స్ అయితే స్వింగ్ ట్రేడింగ్ కోసం మనం తీసుకొచ్చి దాని గురించి ఒకసారి డిస్కస్ చేసుకుందాం. యాక్చువల్లీ నెక్స్ట్ వీక్ మొత్తం మనం దీన్ని స్వింగ్ ట్రేడింగ్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక 5 స్టాక్స్ అనేది ఉన్నాయి. మనం ఇక్కడ ఫస్ట్ స్టాక్ చూసామంటే భారతీ ఎయిర్టెల్. భారతీ ఎయిర్టెల్ మనం స్వింగ్ ట్రేడింగ్ కోసం రేపటి నుంచి ప్లాన్ చేయొచ్చు. దేనికంటే మనం ఇక్కడ చూసామంటే ఈ స్టాక్ ఒక మంచి ఛానల్ అనేది ఫామ్ అయ్యి వెళ్తుంది. బేసికల్లీ మీరు ఇక్కడ చూసారంటే ఇది ప్రీవియస్‌లీ ఒక 1 సెకండ్ గైస్. బేసికల్లీ మనం ఇక్కడ చూసామంటే ఈ స్టాక్ ఏదైతే ఉందో ఒక మంచి ర్యాలీ ఇచ్చింది. ర్యాలీ ఇచ్చిన తర్వాత ఒక కరెక్షన్ అయింది. అండ్ చాలామంది ఇది ఎలా అంటే కరెక్షన్ అయ్యి మళ్ళీ ఇక్కడ వెళ్ళి మళ్ళీ అగైన్ డౌన్ ఫాల్ అవుతుందని అనుకుంటారు. అండ్ అలా కాకుండా మనం దీన్ని ఎలా ప్లాన్ చేస్తున్నామంటే మీరు ఇక్కడ చూసారంటే ప్రీవియస్‌లీ కూడా ఏదైతే ఒక మార్కెట్ అనేది ట్రెండ్ అనేది అవుతుందో, ట్రెండ్ అయినప్పుడల్లా ఒక కరెక్షన్ అనేది అవుతుంది. మనం ఇక్కడ మీరు ట్రెండ్ డ్రా చేశారనుకోండి, ఇది కూడా మీకు ఎలా అనిపిస్తుందంటే ఒక బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ అయినట్లు అనిపిస్తుంది. బట్ కాదనమాట, ఇది జస్ట్ ఒక కరెక్షన్, స్మాల్ కరెక్షన్. దాని తర్వాత ఏమవుతుందంటే అగైన్ ఇది పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంది. సో సేమ్ అలాగే మనం దీన్ని కూడా ప్లాన్ చేస్తున్నాము. ఇక్కడ ఏదైతే కన్సల్టేషన్ ఉందో ఒకవేళ దీని హై అనేది బ్రేక్ అయితే మాత్రమే ఎంట్రీ తీసుకుంటాము. అండ్ డెఫినెట్లీ ఇక్కడైతే ఒక సెల్లింగ్ పాయింట్ అనేది ఉంది. బట్ ఇది చాలా రోజుల నుంచి కన్సల్టేషన్ అయింది కాబట్టి దీన్ని మనం ప్లాన్ అనేది చేసుకోవచ్చు. సో దీనిపైన మనం ఎంట్రీ తీసుకోవచ్చు. అండ్ తీసుకున్న తర్వాత దీని కింద మనం స్టాప్ లాస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ టార్గెట్ వచ్చేసి మీరు 1:2 ఆర్ ఎల్స్ దీని హై అనేది పెట్టుకున్నా కూడా ఈజీగా అచీవ్ అయిపోతుంది. నెక్స్ట్ స్టాక్ మనం ఇక్కడ చూసామంటే చోలా ఫైనాన్స్. చోలా ఫైనాన్స్ అనేది చాలా అంటే చాలా బాగుంది. రీజన్ ఏమంటే మనం ఇక్కడ చూసామంటే ఈ స్టాక్ వచ్చేసి ఆల్ టైమ్ హైలో ఉందన్నమాట. ఏదైతే స్టాక్ అయితే ఆల్ టైమ్ హై ఉందో అండ్ ఇది మనకొచ్చేసి టాప్‌లో ఉంది. అండ్ దీన్ని మనం ఇక్కడ చూసామంటే ఈ స్టాక్ మనం ఇక్కడ చూసామంటే ఇక్కడ ఒక మంచి రేంజ్ అనేది ఫార్మ్ అయింది. ఇక్కడ ఏమైందంటే ఒక స్ట్రాంగ్ అప్ ట్రెండ్ తర్వాత ఇక్కడ ఏదైతే స్ట్రాంగ్ అప్ ట్రెండ్ అనేది ఉందో, అప్ ట్రెండ్ తర్వాత ఒక పుల్ బ్యాక్ ఇచ్చింది. పుల్ బ్యాక్ తర్వాత ఒక మంచి కన్సల్టేషన్ అనేది ఫార్మ్ అవుతుంది. మనం ఇక్కడ చూసామంటే ఇది ఒక మంచి జోన్‌లో అనేది ఉంది. అండ్ లాస్ట్ ఇక్కడ మనం ఏదైతే ఒక ట్రెండ్ ఉందో ఇక్కడ నుంచి మీరు చూసారంటే ఈ కన్సల్టేషన్ తర్వాత ఒక మంచి అప్ ట్రెండ్. ఒక్క నిమిషం గైస్. ఏదైతే ఇక్కడ ఒక జోన్ ఉందో ఈ జోన్‌లో వచ్చేసి కిందకొచ్చింది. వచ్చిన తర్వాత ఇక్కడ ఒక మంచి ఒక డబుల్ ప్యాటర్న్ అనేది ఫార్మ్ అయింది. ఫార్మ్ అయిన తర్వాత ఇక్కడ నుంచి కిందికి వచ్చి అగైన్ ఇది రీటెస్ట్ అనేది తీసుకొని ఇక్కడ నుంచి కంటిన్యూ అయ్యి వెళ్ళే ఛాన్సెస్ ఉంది. సో దానికోసం దీన్ని మనం ప్లాన్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఆల్ టైమ్ హైలో ఉంది. ఎప్పుడైతే ఇది రేపు ఒకవేళ దీని పైకి అనేది బ్రేక్ అయిందనుకోండి, ఇక్కడ నుంచి మనం ఎంట్రీ తీసుకొని దీని కింద స్టాప్ లాస్ అని పెట్టుకొని మంచి టార్గెట్స్ దీంట్లో మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. దానికోసం దీన్ని మనం స్వింగ్ ట్రేడింగ్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ స్టాక్ వచ్చేసి కొరమాండల్. ఈ స్టాక్‌ని కూడా మనం బయింగ్ కోసమే ప్లాన్ చేసుకుంటున్నాం. రీజన్ ఏమంటే ఏదైతే ఈ స్టాక్ ఏదైతే ఉందో మీరు కాస్త దీన్ని లాంగ్ టైమ్ ఫ్రేమ్‌లో చూడండి. అండ్ ఇక్కడ ఏమైందంటే ఒక మంచి అప్ ట్రెండ్ అనేది ఇచ్చింది. ఇచ్చిన తర్వాత ఒక మంచి ఫాల్ అనేది అయింది. ఫాల్ అయిన తర్వాత ఎగ్జాక్ట్‌లీ ఎక్కడైతే ఏదైతే ఈ స్ట్రాంగ్ ఒక బయింగ్ జోన్ అనేది ఇక్కడ మనకుందో అదే జోన్‌లో ఏమైందంటే అగైన్ ఇక్కడికొచ్చి రీటెస్ట్ అయ్యి ఇక్కడ నుంచి పైకి అనేది వెళ్తుంది. అండ్ ఇక్కడ మనం చూసామంటే లాస్ట్ ఏదైతే మూవ్ ఉందో ఇక్కడ మూవ్ అనేది అప్ సైడ్ అనేది షిఫ్ట్ అవుతుంది మెల్లగా. అండ్ ఎప్పుడైతే దీని పైకి అనేది మూవ్ అయిందనుకోండి, బేసికల్లీ మనకి ఎప్పుడైతే ఇది బ్రేక్‌ఔట్ ఉందో ఇక్కడ మనం ఎంట్రీ తీసుకోవచ్చు. కాకపోతే మనం కాస్త ఎర్లీగా కూడా ఎంట్రీ తీసుకోవచ్చు. అండ్ తీసుకుంటే మనకేమవుతుందంటే ఒక మంచి పెద్ద టార్గెట్స్ అనేది ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దానికోసం మనం దీంట్లో ఎంట్రీ తీసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఇక్కడ చూసామంటే ఉజ్జీవన్ ఫైనాన్స్. ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మనం ఇక్కడ చూసామంటే ఎప్పుడైతే ఈ స్టాక్ అనేది లిస్టింగ్ అయిందో, లిస్టింగ్ అయిన తర్వాత ఒక ఫాల్ అనేది అయింది. ఫాల్ అయిన తర్వాత అండ్ స్లో అండ్ స్టడీగా ఏమైందంటే అగైన్ ఈ ప్రీవియస్‌లీ ఏదైతే హై ఉందో ఇక్కడ వచ్చిందనమాట. మీరు ఇక్కడ బాగా అబ్జర్వ్ చేశారంటే ఇదొక కప్ అండ్ ఇది ఒక హ్యాండిల్ లాగా అనేది కనిపిస్తుంది. అండ్ ఇది ఒకవేళ మీరు ఎంట్రీ తీసుకున్నారనుకోండి, దీని రేంజ్ ఏదైతే ఉందో ఈ రేంజ్ అనేది మనం నెక్స్ట్ టార్గెట్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆల్ టైమ్ హై నుంచి ఏదైతే ప్రైస్ అనేది ఉందో అండ్ ఇదే ప్రైస్ అనేది మనం ఇక్కడ టార్గెట్ కూడా దీంట్లో ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో దానికోసం దీన్ని మనం స్వింగ్ ట్రేడింగ్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ లాస్ట్ కొన్ని క్యాండిల్స్ కూడా అబ్జర్వ్ చేశారంటే ఇక్కడ ఏమైందంటే ఒక డబ్ల్యూ ప్యాటర్న్ అనేది ఫార్మ్ అయింది. ఫార్మ్ అయిన తర్వాత ఇది బ్రేక్‌ఔట్ అనేది చాలా మంచి స్ట్రాంగ్‌గా ఇచ్చింది. అండ్ ఇక్కడ నుంచి కంటిన్యూ వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువున్నాయి. అండ్ స్టాప్ లాస్ దీన్ని మీరు ఎక్కడ పెట్టుకోవాలి అనుకుంటే, ఈ క్యాండిల్ కింద అనేది మీరు స్టాప్ లాస్ అనేది పెట్టుకోవచ్చు. అండ్ ఇదొక మంచి స్టాప్ లాస్‌గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ స్టాక్ మనం ఇక్కడ చూసామంటే సీమెన్స్. సీమెన్స్ స్టాక్ వచ్చేసి మీరు ఇక్కడ చూసారంటే ఈ స్టాక్ ఏమైందంటే చాలా ఫాల్ అనేది అయింది. ప్రీవియస్‌లీ ఒక ఫాల్ అయిన తర్వాత ఏమైందంటే ఒక మంచి కన్సల్టేషన్ అయింది. చాలా రోజుల నుంచి ఒక కన్సల్టేషన్ అయిన తర్వాత ఇది ఒక స్మాల్ బ్రేక్‌ఔట్ ఇచ్చింది. బ్రేక్‌ఔట్ ఇచ్చిన తర్వాత అగైన్ ఇక్కడ ఏమైందంటే మళ్ళీ ఒక కన్సల్టేషన్ అనేది ఫార్మ్ అయింది. మీరిక్కడ ఈ స్టాక్‌ని కాస్త అబ్జర్వ్ చేశారంటే మీకిక్కడ ఎలా కనిపిస్తుంది? ఇక్కడ ఒక మంచి కన్సల్టేషన్ బ్రేక్‌ఔట్ అనేది ఇచ్చింది. బ్రేక్‌ఔట్ ఇచ్చిన తర్వాత ఏదైతే ఇక్కడ నుంచి జోన్ ఉందో అగైన్ ఇక్కడ నుంచి అప్ సైడ్ అనేది వెళ్తుంది. సో దానికోసం దీన్ని మనం ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇవే అన్నమాట నెక్స్ట్ వీక్ కోసం 5 స్వింగ్ ట్రేడింగ్ స్టాక్స్. దీంట్లో మీరు కావాలంటే మనం దీన్ని ఏం చేద్దామంటే ఎప్పుడైతే టార్గెట్ అనేది దీంట్లో అచీవ్ అయితాయో మనం దీంట్లో ఏం చేద్దామంటే టార్గెట్స్ అనేది కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడే మనం ప్లాన్ చేసుకుందాం. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకున్నాం అనుకోండి. లెట్స్ సీ మనం దీంట్లో 1:3 అనేది ప్లాన్ చేసుకుందాం.
ఓకేనా. బేసికల్లీ ఎప్పుడైతే ఈ స్టాక్ అనేది అచీవ్ అవుతుందో మనం అన్ని స్టాక్స్ మళ్ళీ ఒకసారి రివ్యూ చేద్దాం. మనం బేసికల్లీ ఈ స్టాక్స్‌లో 1:3 అని కాదు. దీంట్లో యాక్చువల్లీ మనం 1:5, 1:10 కూడా ప్లాన్ చేసుకోవచ్చు. బేస్డ్ అపాన్ మీ రిస్క్ కెపాసిటీ గురించి. అండ్ ఇక్కడ మీరు చూసారంటే ఈ ఒక్క స్టాక్‌ని మీరేం చేయాలంటే వన్స్ ఒక స్టాప్ లాస్ అనేది హిట్ అయిందనుకోండి, మీరు దీన్ని క్లియర్‌గా ఎగ్జిట్ అనేది చేసుకోవచ్చు. అప్పటిదాకా ఒకవేళ స్టాప్ లాస్ హిట్ కానంత వరకు మనం దీన్ని ర్యాలీ అనేది చేయొచ్చు. సో, లెట్స్ వెయిట్ అండ్ సీ. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.